అంటే కూటమి అనేసరికి ప్రభుత్వంలో కూటమి తప్ప ఇండివిజువల్‌గా ఏ పార్టీకి ఆ పార్టీయే కదా! జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌ది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది, బీజేపీ పురంధేశ్వరి ఉన్నారు అధ్యక్షురాలుగా. సో, బీజేపీలో నిర్ణయాలకి జనసేన సంబంధం ఉండకపోవచ్చు. జనసేన నిర్ణయాలకి టీడీపీ సంబంధం ఉండదు. టీడీపీ నిర్ణయాలకి వీళ్ళిద్దరికి సంబంధం ఉండకపోవచ్చు కరెక్టే. కానీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ముగ్గురిలో ఒక్క పార్టీ తేడాగా బిహేవ్ చేసినా బీజేపీ స్టీల్ ప్లాంట్ విషయంలో కాస్త దూకుడుగా ప్రవర్తించిన, జనసేన ఇంకో దాంట్లో తేడాగా బిహేవ్ చేసిన, టీడీపీ ఇంకో దాంట్లో తేడాగా బిహేవ్ చేసిన, ఆ ఇంపాక్ట్ కూటమి మీదే కదా పడేది అల్టిమేట్ గా. వీళ్ళ ముగ్గురు కలిస్తేనే ఈ రోజు అంత అద్భుతమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి రాగలిగారు. కలవకుండా విడిపోతే మళ్ళీ 2014లో లాగా జగన్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా అనేటువంటి కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు సహజంగానే. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకునే ముందు లేదా ఆయన వైసీపీకి రాజీనామా చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడుతో నాగబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఏ రకమైనటువంటి డిస్కషన్స్ లేకుండానే బాలినేని అంగీకరించారా అనేది ప్రశ్న. జనరల్ గా చేయరు. ఒకవేళ చేసినా చిన్న చితక నాయకులు ఇప్పుడు సామ్నేని ఉదయభాన్ లాంటి వాళ్ళు, అంటే ఆయన చిన్న నాయకుడు అని అనట్లేదు కానీ సామ్నేని ఉదయభాన్ లాంటి ఒక లెవెల్ ఆఫ్ నాయకుల వరకు ఏమైనా చేస్తారేమో కానీ బాలినేని లాంటి మోస్ట్, ఒక రకంగా చెప్పాలంటే సఫకేటింగ్ పొలిటీషియన్. ఆ వ్యక్తి ఉండటం వల్ల ఎంత లాభం, ఆ వ్యక్తి లేకపోవటం, అదే ఉండటం వల్ల ఎంత లాభం అంత నష్టం కూడా ఉంటుంది బాలినేని లాంటి వాళ్ళు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు నడిపేటువంటి రాజకీయ కథలు అట్లా ఉంటాయి. ఒంగోలు వాళ్ళకి తెలుసు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రావడాన్ని అంగీకరించలేకపోతున్నారు, ఓ రకంగా రిజెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ మీటింగ్ కూడా లేట్ అవుతుంది. 22వ తారీఖు అంటున్నారే కానీ అది కూడా జరగచ్చు జరగకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది. నిజానికి సామ్నేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేస్తారు 22వ తారీఖు అనేది డిస్కషన్. దానికి మరి ఇన్ని రోజుల ముందే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. ఒక 2 రోజుల తర్వాత చేయొచ్చు, ఇద్దరు ఒకేసారి చేసినా బాగుండేది. ఇప్పుడు మొత్తం రాజీనామా అయితే చేశారు. మరి ఇప్పుడు జనసేనలో చేరాలంటే చంద్రబాబు పర్మిషన్ అయితే అక్కర్లా. కానీ ఒక ఒక అంగీకారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఆ రకమైన గౌరవం ఉంది. చంద్రబాబుకి ఆ రకమైన గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ మీద. సో దాన్ని కాపాడుకోవడం కోసం మరి ఉండాలి గదా! అయితే చంద్రబాబు లాజిక్ ఏంటంటే, ఈ బాలినేని అనేటువంటి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న తమ పార్టీ లీడర్స్‌తోనూ, అవతల పక్షం లీడర్స్‌తోనూ విపరీతమైనటువంటి తగాదా పెట్టినటువంటి వ్యక్తి. రీజన్స్ ఏవైనా కావచ్చు, ఏదో ఒక వైరాన్ని పెట్టుకుంటారు. ఆ వైరం ఎంతలాగా ఉంటదంటే, ఇంకొకసారి ఈ వ్యక్తి జోలికి వద్దురా బాబు, పార్టీ అధిష్టానం చెప్పినా కూడా ఈ వ్యక్తితో నేను సయోధ్య పెట్టుకోలేను అనేటువంటి పొజిషన్‌కి అవతల వ్యక్తి వచ్చేస్తారు. అట్లా ఉన్న వాళ్ళలో గొట్టిపాటి కావచ్చు, ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రకాశం జిల్లాలో ఈయనకి ఆయనకి అవతల వాళ్ళకి పొసగని వాళ్ళు కనిపిస్తున్నారు స్పష్టంగా. సో ఈ రకమైనటువంటి ప్లానింగ్ ఉన్న క్రమంలో బాలినేని తీసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి కూటమి ప్రభుత్వానికే తలకాయ నొప్పి వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకంటే అసలు ఒంగోలులో ఉన్నటువంటి దామచర్లు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గం అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఎందువల్ల తీసుకుని నెత్తిన పెట్టుకోవాలి మనం? కూటమి నెత్తినే కదా పెడుతున్నప్పుడు. జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా, బీజేపీలో చేరినా అల్టిమేట్ గా కూటమికి సంబంధించిన పదవి ఇవ్వాలి. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా కూటమిలో ఒక రిజర్వేషన్ తీసేసుకున్నట్టు అవుతుంది కదా. ఎందుకు ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకోవడం అని చంద్రబాబుకి ఇష్టం లేదు అంటూ ఒక రకమైనటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైనా 22వ తారీఖు మనం మొత్తం విషయం తేలిపోతుంది. ఈ రకమైన ప్రచారం చేసే వాళ్ళు అబద్ధమా? లేక నిజంగానే చంద్రబాబుకి అయిష్టంగా ఉన్నారా అనేది మనకి 22వ తారీఖు ఏ విషయం తేలిపోతుంది.